డిప్యూటీ సీఎం తనకు ఓకే అంటూ తన మనసులోని మాట బయట పెట్టారు పవన్ కళ్యాణ్. చంద్రబాబు ప్రభుత్వంలో చేరేందుకు పవన్ సుముఖత వ్యక్తం చేశారు. పవన్ కు డిప్యూటీ సీఎం ఇస్తారని కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతుంది. ఈ ప్రచారం పవన్ వ్యాఖ్యలతో నిజమైందని అనిపిస్తుంది. నిన్న మోదీ ప్రమాణ స్వీకారానికి భార్య అన్న లెజినోవాతో కలిసి వెళ్లిన పవన్ ఇండియా టుడే ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు ప్రభుత్వంలో చేరేందుకు పవన్ సుముఖత వ్యక్తం చేస్తున్నారు. పవన్ కు డిప్యూటీ సీఎం ఇస్తారని కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతుంది. పవన్ వ్యాఖ్యలతో నిజమైంది ఈ ప్రచారం. నిన్న భార్యతో కలిసి మోదీ ప్రమాణ స్వీకారానికి వెళ్లిన పవన్ ఇండియా టుడే ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు. పవన్ కి డిప్యూటీ సీఎం తో పాటు మరో 2 కీలక శాఖలు కేటాయించే అవకాశాలు కనిపిస్తున్నాయి. వీటితో పాటు జనసేన నుంచి 21 మంది ఎమ్మెల్యేలు గెలవగా వీరిలో 5గురికి మంత్రి పదవులు లభించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. బీజేపీ నుంచి 8 మంది శాసనసభ్యులుగా గెలవగా వీరిలోని 2కి కేబినెట్ పదవులు లభించే అవకాశం ఉన్నట్లు కనిపిస్తుంది. పవన్ కు డిప్యూటీ సీఎం ఇస్తారని కొద్ది రోజులుగా ప్రచారం చేస్తుంది. పవన్ కు డిప్యూటీ సీఎం ఇస్తారని కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతుంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం. తన మనసులోని మాట బయటపెట్టిన పవన్ కళ్యాణ్ చంద్రబాబు ప్రభుత్వంలో చేరేందుకు పవన్ కు డిప్యూటీ సీఎం ఇస్తారని కొద్ది రోజులుగా ప్రచారం. పవన్ వ్యాఖ్యలతో నిజమైన ప్రచారం. మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో మంత్రి పదవి ఎవరిని వరిస్తుందా అని నేడు మంత్రివర్గ కూర్పుపై కసరత్తు చేయనున్న చంద్రబాబు. ఎల్లుండి ప్రమాణ స్వీకారం ఉండడంతో టీం సిద్ధం చేసుకుంటున్న చంద్రబాబు సమర్థులకే అవకాశం ఉంటుందనే సంకేతాలు కూడా పంపారు. ఇప్పటికే ఉమ్మడి జిల్లాల వారీగా మంత్రులు ఎంపిక చేస్తారు. ఒకరిద్దరికి ఎమ్మెల్సీలుగా ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉంది. పవన్ కళ్యాణ్ కు డిప్యూటీ సీఎంతో పాటు మరో 2 శాఖలు కేటాయించే అవకాశం. జనసేన నుంచి నాదెండ్ల మనోహర్, అరుణి శ్రీనివాస్ రేసులో ఉన్నారు. బీజేపీ నుంచి కొమ్మినేని శ్రీనివాసరావు, సృజనా చౌదరికి బెర్తులు కన్ఫామ్ అయినట్లు తెలుస్తుంది. మంత్రివర్గ కూర్పుపై చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు. ఒకరిద్దరికి ఎమ్మెల్సీలకు అవకాశం ఇచ్చే అవకాశం ఉంది. శ్రీకాకుళం నుంచి రేసులో అచ్చెన్నాయుడు, గౌతు శిరీష్, అశోక్, కోన రవి, మురళి. విజయనగరం నుంచి రేసులో కళా వెంకట్రావు, సంధ్యారాణి. విశాఖ నుంచి రేసులో అయ్యన్న పాత్రుడు, గంటా శ్రీనివాసరావు, అనిత, పల్లా శ్రీనివాస్ యాదవ్లు. తూర్పుగోదావరి నుంచి జ్యోతిల నెహ్రూ, చినరాయప్ప, యనమల, బుచ్చయ్య చౌదరి. ఇక కృష్ణా జిల్లా రేసులో బోండా ఉమ, గద్దె రామ్మోహన్, యార్లగడ్డ, కొల్లు రవీంద్ర, శ్రీరామ్ తాతయ్యలో ఉన్నారన్నట్లు సమాచారం. జనసేన నుంచి అయితే నాదెండ్ల మనోహర్ కు బెర్త్ కన్ఫామ్ అయినట్లు తెలుస్తుంది. బీజేపీ నుంచి రేసులో కొమ్మినేని శ్రీనివాస్, సుధనా చౌదరి, సత్యకుమార్లు ఉన్నారు. మంత్రివర్గ కూర్పుపై కసరత్తు చేస్తున్న చంద్రబాబు ఛాన్స్ ఎవరికి దక్కుతుందా అని ఎమ్మెల్యేలందరూ కూడా ఉత్కంఠతతో ఎదురు చూస్తున్నారు. మంత్రులు ఎవరా అనే దానిపై 10 గంటల్లోనే తెరపడే అవకాశం ఉంది. ఎల్లుండి ప్రమాణ స్వీకారం ఉండడంతో టీంలు సిద్ధం చేస్తున్న చంద్రబాబు సమర్థులకే అవకాశం ఉంటుందని ఇప్పటికే సంకేతాలు పంపారు. ఇక జనసేనకు 4 నుంచి 5 బెర్తులు ఖాయమన్నట్టు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. బీజేపీ నుంచి రేసులో కామినేని శ్రీనివాసరావు ఉన్నారు. బీజేపీ నుంచి రేసులో పార్థసారథి, ఆదినారాయణ రెడ్డి, నల్లమల్ల వెంకటరెడ్డి కూడా ఉన్నారు. మంత్రివర్గ కూర్పుపై చంద్రబాబు చేయనున్న కసరత్తు ఉమ్మడి జిల్లాల వారీగా మంత్రులు ఎంపిక చేస్తున్నట్లు సమాచారం. 2 ఎమ్మెల్సీలకు అవకాశం ఇస్తారు. కళ్యాణ్ కు డిప్యూటీ సీఎంగా ఉంటారనే ప్రచారం. నుంచి రేసులో అచ్చెన్నాయుడు, గౌతు శిరీషు, అశోక్, కోన రవికుమార్, మురళి. విజయనగరం నుంచి రేసులో కళా వెంకట్రావు, సంధ్యారాణి. నుంచి రేసులో అయ్యన్న పాత్రుడు, గంటా శ్రీనివాసరావు, అనిత, పల్లా శ్రీనివాస్ యాదవ్లు ఉన్నారు. తూర్పుగోదావరి నుంచి జ్యోతిల నెహ్రూ, చినరాయప్ప, యనమల, బుచ్చయ్య చౌదరి మంత్రివర్గంలో ఆశాభావంగా వ్యక్తం చేస్తున్నారు. మరిన్ని లేటెడ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి RS సోషల్ టీవీ.